హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ సివిల్ ఇంజనీర్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో టీఎస్ ఇంటర్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఏ రోజు వస్తున్నది అనేది మనం క్లియర్గా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంటర్మీడియట్ తర్వాత ఏ కోర్సులు చేస్తే మీకు బాగుంటుంది, ఫర్దర్గా ఎటువంటి ఛానల్స్ అనేవి మనకు ఉంటాయి, హైయర్ ఎడ్యుకేషన్కి ఏ ఛానల్స్ ఉంటాయి అనేది, ఏ కోర్సెస్లో ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయన్నదని నా నెక్స్ట్ వీడియోస్లో మీకు షేర్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక విషయంకి వస్తే టీఎస్ ఇంటర్కి సంబంధించి రిజల్ట్స్ సంబంధించి ఒక అప్డేట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. టీఎస్ ఇంటర్ ఎగ్జామినేషన్ సంబంధించి మనకి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ తెలంగాణలో 28 నుంచి మార్చి 13వ తారీఖు వరకు ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ జరిగాయి. ఈ ఎగ్జామినేషన్స్లో దాదాపు 9.8 lakhs స్టూడెంట్స్ దాదాపు రాశారు. వీళ్ళందరూ కూడా రిజల్ట్స్ కోసం ఎంతో ఎదురు చూస్తున్నారు. ఈ రిజల్ట్స్కి సంబంధించి ఈరోజు పేపర్లో ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. ఈ న్యూస్ ప్రకారంగా టీఎస్ ఇంటర్ రిజల్ట్స్ అనేవి ఈ నెల 24వ తారీఖున, అంటే ఏప్రిల్ 24వ తారీఖున రిలీజ్ కాబోతున్నట్లుగా అధికారులు వాళ్ళకి ఇచ్చిన సమాచారాన్ని బట్టి వాళ్ళు పేపర్లో వేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఏదేమైనా ఒక అధికారిక ప్రకటన అనేది మాత్రం ఇవాళ రేపట్లోగా మనకు ఒక అధికారిక ప్రకటన అయితే ఖచ్చితంగా మనకు వస్తుంది. మ్యాక్సిమం రిజల్ట్స్ అనేవి మాత్రం 24వ తారీఖున వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇకపోతే ఎవరైనా ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి చాలామంది కామెంట్ బాక్స్లో షేర్ చేస్తున్నారు. కొన్ని మిస్టేక్స్ మేము చేసాము. ఫస్ట్ పేపరు క్వశ్చన్ నెంబర్స్ వేయడం మర్చిపోయామని, కొంతమంది రూమ్ నెంబర్స్ వేయడం మర్చిపోయామని, అలాగే క్వశ్చన్స్ ఆర్డర్లో రాయలేదని, అలాగే సిగ్నేచర్ ఆఫ్ ది స్టూడెంట్స్ దగ్గర సిగ్నేచర్స్ పెట్టడం మర్చిపోయామని, అలాగే ఇన్విజిలేటర్స్ సిగ్నేచర్స్ లేవని, ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ ఏవేవో జరుగుతున్నట్టుగా ఇలా జరిగింది, మాకేమైనా మార్క్స్ వేస్తారా ఇరా, పేపరు దాన్ని మార్క్స్ని యాడ్ చేస్తారా ఇరా, ఇలా రకరకాల క్వశ్చన్స్ అడుగుతున్నారు. వీటన్నిటికీ సమాధానం ఒకే ఒక సమాధానంగా ఈ వీడియో ద్వారా మీకు షేర్ చేస్తున్నాను. ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్లో ఎప్పుడూ కూడా పేపర్ వాల్యుయేషన్ చేసేటటువంటి ఎగ్జామినర్స్ వీలైనంత వరకు మిమ్మల్ని పాస్ చేయడానికే చూస్తారు తప్ప ఫెయిల్ చేయడానికి అనేది ఎట్టి పరిస్థితిలో చూడరు. మీరు ఏ చిన్న మిస్టేక్స్ చిన్నవి జరిగినా కూడా దాని గురించి టెన్షన్ పడకండి. ఖచ్చితంగా మీ అందరికీ అవి స్కోరింగ్ అనేది అవుతుంది. ఒకవేళ ఎక్కడైనా పేపర్లో క్వశ్చన్ నెంబర్ మర్చిపోయినా, లేకపోతే మీరు సిగ్నేచర్స్ మర్చిపోయినా, అవేమి పెద్ద మిస్టేక్స్ కింద వాళ్ళు కన్సిడర్ చేయరు. వాటన్నిటిని పక్కన పెట్టేసేయండి. ఖచ్చితంగా మీరు రాసే క్వశ్చన్కి సంబంధించి ఏదైనా రిలేటెడ్ మ్యాటర్ రాసి ఏమాత్రం కంటెంట్ మీరు ఉన్నట్టయితే డెఫినెట్గా మీ అందరూ కూడా మార్క్స్ తెచ్చుకుంటారు. ఇకపోతే ఎవరైనా బార్డర్లో ఉండేవాళ్ళు, మార్క్స్ దగ్గరలో ఉండేవాళ్ళు చాలా టెన్షన్గా నర్వస్గా ఫీల్ అవుతున్నారు. మేము పాస్ అవుతామా లేదా, జస్ట్ బార్డర్లోకి వస్తున్నాయి, మేము పాస్ అవుతామా లేదా అని. డెఫినెట్గా మీ అందరూ పాస్ అవుతారండి. ఎందుకంటే ఎవరైనా దగ్గరలోకి వచ్చి బార్డర్ మార్క్స్ దగ్గరకు వచ్చి ఫెయిల్ అవుతామనుకునే వాళ్ళు మీరు రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా మీరు రాసి ఉన్నట్టయితే ఖచ్చితంగా వాటికి కూడా ఎన్నో కొన్ని మార్కులు వేస్తూ మీకు పాస్ మార్క్ అనేది మాత్రం 100% పాస్ మార్క్స్ వేసే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తాయి. సో ఎవరు కూడా ఈ దగ్గరలోకి వచ్చి ఫెయిల్ అవుతాం అనుకున్న వాళ్ళు మాత్రం ఎవరు భయపడకండి, ఖచ్చితంగా మీరు పాస్ అవుతారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అదేవిధంగా ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. ఇంకా దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.